అరే, నిన్న మ్యాథ్స్ లో ఒక డౌట్ అడిగిన కదా, దాని ఆన్సర్ తెలిసిందా? చెప్తా తీరా సాయంత్రం వరకు. అందుకే తలకేల బేజ్ ఎక్కుంటే ఇటువంటి డౌట్లే రావు. అరే, మేడం వస్తాండి, మేడం అడగమంటావా? అందుకే రా నీ బుర్రల బేజా తక్కువ ఉన్నదనేది. మనం థర్డ్ క్లాస్ రా, ఇక ఫస్ట్ క్లాస్ మేడంకి ఏం తెలుస్తాయి ఇలాంటి డౌట్లు? అరే, ఇవాళ ఒక్కొక్కడి జాతకాలు బయటపడతాయి. సార్, నా చెప్పకుండా మా ఇంటికి ఎందుకు వెళ్ళు? మీ ఇంటికి నేనెందుకు పోయినరా? ఇప్పుడే కదా సార్ జాతకాలు బయట పెడతా అన్నారు. నా జాతకం మా ఇంటికన్నే ఉన్నది, అబద్ధాలు చెప్పకండి సార్ మీరు. అరే సన్నాసి, జాతకాలంటే పరీక్ష పేపర్లు వచ్చినాయని చెప్తానా. మార్కులైతే తక్కువ రాని, ఒక్కొక్కడి చెవులు వెండి తాట తీర్తియ్యాల. అరే, సార్ కొడతారని నాకు భయం అవుతాందిరా. అరే, నువ్వు భయపడుడేంద్రా? నీకెప్పుడు 98, 99 వస్తాయి కదా, నేను భయపడాలి పాస్ అవుతానో వానో అని. అది కాదురా, 99 మార్కులు వస్తే ఇంకొక మార్క్ ఎక్కడ పోయిందని సార్ కొడతారేమోనని భయం అవుతాందిరా. రేయ్, ఏంట్రా ఆడ తిరిగి ముచ్చట్లు పెడతాళ్ళు? ఏం లేదు సార్, మీరు చాలా మంచోళ్ళని చెప్తున్నా వెనికి. అవునరా, నేను చాలా మంచోడిని, నీకు కూడా తెలిసిపోయిందారా? నువ్వెంత కాకాబట్టినా తక్కువ మార్కులు వచ్చిందనుకో, నీ డిప్ప పగిలిపోవాల్సిందే ఇవాళ. రాము 99 మార్క్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సతీష్ 36 మార్క్స్, కొంచెంలో తప్పిపోయినావు బిడ్డ, లేకపోతే ఇయ్యాల నీ ఈపు విమానం మొత్తం మోగిపోయేది. నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకుంటా సార్. అరే రాకేష్, నీకు 0. సార్, ఇది అన్యాయం, నేను కొన్ని ఆన్సర్ రాసినా కదా. రాసినవురా బిడ్డ, రాయలేదని కూడా చెప్పారు. సార్, మరి రాసినాక సున్నెట్లు ఎత్తారు? నాకు 36 మార్కులు రావాలి నాకు కూడా. ఆన్సర్స్ రాసినావు గానీ 36 మార్కులు రావాలని నువ్వెట్లా డిసైడ్ చేస్తావురా? అంటే అది అది అంటే నేను రాసేటప్పుడు లెక్క పెట్టుకున్నా సార్ ఎన్నత్తే అని. నువ్వు ఆ సతీష్ గాడి పేపర్లో చూసి రాసినావని నాకు తెలుసురా. సార్, నీకెట్లా తెలిసింది సార్? అరే ఎదవా, సార్ కింద చెప్పినవరు. అరే సోంబేరి, ఆన్సర్ రాత్రి రాసినావు, వాడి పేరు రూల్ నెంబర్ వాడిదే రాసినావు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.